సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎప్పుడన్నా మా మావ వచ్చి కాఫీ తాగినా సరే బిల్ వసూలు చేస్తాడు మా సూర్య. గొప్పడిని బాబు. ఏ రేఖ నువ్వు కట్టేవే. ఇక్కడ ఇంత మంది ఉండగా మనం పే చేయడం ఎందుకే? ఎవడో బక్రా చేత కట్టించేద్దాం. నీకు మగాళ్ళందరూ బక్రగాళ్ళేనంటే 100% కరెక్ట్ గా డీల్ చేస్తే ఏ మగాడినైనా బక్రం చేయొచ్చు. బెట్టా 1000. ఓకే, ఎవరి చేత బిల్ కట్టించమంటావో చెప్పు. అదిగో ఆ బోండాని ట్రై చేయి. ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు చాలా సన్నగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. రే నవ్వకురా, బలైపోతావు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ మీ గడ్డం చూసి కాపీ చేశారు కదా? అవునవును. నాకు తెలిసి మీకు ఈ పాటికి 100 మంది అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చుంటారే. కౌంట్ చేయలేదు కానీ చాలా మంది ఇచ్చారండి. చచ్చింది గొర్రె. ఐస్ క్రీమ్ తింటారా? ఆల్రెడీ తిన్నానండి. మీ పేరేంటి? త్యాగరాజు. ఫ్రెండ్స్ అంతా త్యాగ్ అంటారు. ఇట్స్ గ్రేట్. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? భలేవరే, చెప్పండి. మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని తీసుకొచ్చానండి. తినేసాక తెలిసింది పర్స్ మర్చిపోయి ఈ వచ్చానండి. మాత్రం దానికి హెల్ప్ అంటారేంటండి? బిల్ ఎంత అయింది? 1000. ఇగో తీసుకోండి. 1000 చాలండి. ఆ 500 టిప్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. మీ సెల్ నంబర్ చెప్తే నేను ఫోన్ చేసి మీ డబ్బు తెచ్చిస్తాను. ఈ పాడడానికి మీరు రావాలా? మీ నంబర్ ఇవ్వండి, నేనే టచ్ లో ఉంటా. 9848012345. ఫ్యాన్సీ నంబరే. ఓకేనండి, బాయ్. బాయ్. ఇదిగో టిప్ తో సహా తెచ్చాను. 1000. ఏయ్, బిల్ కట్టే. అంతా బానే ఉంది కానీ సెల్ నెంబర్ ఎందుకు ఇచ్చావే? రేపటి నుంచి తగులుకుంటాడు కదా. అది టాటా కంపెనీ నంబర్. అది కూడా తెలియలేదా బకరా గడి? ఇంకెప్పుడు మందు పెట్టుకోకే. నిజమేనే, అది తలుచుకుంటే మీ సూర్య లాంటి వాడిని కూడా పడేస్తుంది. నిజంగానా? మళ్ళీ పెట్టేస్తావా? 10,000 ఇస్తా నువ్వు సూర్య చేత బిల్లు వద్దనిపిస్తే. దెబ్బ తింటావు నువ్వు. చూడు. మంచి నీళ్ళు అక్కడ ఉన్నాయి. నా పేరు రేఖ, బృంద ఫ్రెండ్ ని. అయితే యు ఆర్ సో హ్యాండ్సమ్. కితకితలొద్దు, మ్యాటర్ చెప్పు. చిన్న ప్రాబ్లం. బిల్ పే చేయాలి. మర్చిపోయి వచ్చారా? మ్మ్. ఎంతమంది వచ్చారు? 6. 6 దగ్గర డబ్బు లేదా? నీ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకున్నాను రా బాబు. కొంపతీసి నువ్వు డబ్బులు ఇస్తున్నావా? మీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంచి మీరు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి బిల్లు కట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అది నేను ఈ టైంలో ఇంటికి వెళ్తే కాలేజ్కి ఎగనామం పెట్టినట్టు తెలిసిపోతుంది. అయితే మీరందరూ సాయంత్రం వరకు కిచెన్లో కప్పులు ప్లేట్లు కడిగి క్లీన్ చేసి వెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్. వీఆర్ స్టూడెంట్స్. సో వాట్? ప్లీజ్, నేనే మిమ్మల్ని చీట్ చేయడం లేదు. కావాలంటే నన్ను బాగా చూడండి. బాగా చూశాక మీ మెడలో వచ్చే గోల్డ్దని తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టి డబ్బు తెచ్చి తీసుకెళ్ళండి. ఇంత తొంగితే కనపడింది చైనా. షట్ అప్. ఆడపిల్లవి మరీ ఇలా బరి తెగించుకో, బాగోదు. వీడే మగాడే బాబు. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వాడిని. దాట్ ఈస్ సూర్య. పదండి. వాళ్ళంతా నీ ఫ్రెండ్సా? అవును. మగాళ్ళని రెచ్చగొట్టి అవసరాలు తీర్చుకున్న ఆడవాళ్ళంటే నాకు పరమాసహ్యం. నువ్వంటే నాకు చాలా గౌరవం. దయచేసి ఇలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు తిరగద్దు. క్యారీ ఆన్. హాయ్, ఐఎమ్ కృష్ణ భగవాన్. మంత్లీ 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్. ఐఎమ్ లీలారాణి. గంటకి 2,000 శాలరీ, ది బ్యాచులర్. అయ్యి బాబు. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 year అయింది. సారీ. ఏంటి అలా డల్గున్నావు? నువ్వు తొందర పడకపోతే లైఫ్ అంతా డల్ గానే ఉండాల్సి వస్తుంది. ఎంత కోఆపరేషన్. అలా పొదలు తట్టుకెళ్ళారా? ఎచ్చి, తొందర పడమంటుంది పెళ్లి విషయంలో. ఏ ఆగలేకపోతున్నావా? ఓరి మొద్దు, మా నాన్న పనిచేసే ఆఫీస్లో ఎవరో కుర్రాడు నన్ను చూసాట. వాడికి నేను బాగా నచ్చంట. పర్సనాలిటీ అలాంటిది. ఆ విషయం మా నాన్నతో చెప్తే వచ్చే వారం తాంబూలాలు తీసుకోవడానికి వచ్చేవన్నట. అంటే నువ్వు వాడితో మ్యాచ్ ఫిక్సింగ్ రెడీ అయిపోతున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు మగాడివేనా? ఇదేంటి ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అంత చేతగానే వాళ్ళ కనిపిస్తున్నానా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా పెళ్లికి మంచి ప్రెజెంటేషన్ కొనివ్వు. దీప్తి. లేకపోతే ఏంటి? ఏం చేయాలో కూడా నేనే చెప్పాలా? అక్కర్లేదు, ఐడియా వచ్చేసింది.
ఇప్పుడే మీ బాబు దగ్గరికి వెళ్ళి రేయ్ నేనుండగా ఇంకొకటికి చాలా పెళ్లి చేస్తావు రాని కడిగేస్తా. బాబు మా బాబు దగ్గరికి కాదు, ముందు మీ బాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించు. మా బాబా? ఏ భయమా? అదేంటి, ఈ క్షణమే మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తా. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే దీప్తినే. ఛీ! డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లి ఒప్పుకుంటే చస్తే చేసుకోను. డాడీ, నేను దీప్తిని ప్రేమిస్తున్నాను. నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తన్ని ఏంట్రా, తననే చేసుకుంటాను అనాలి. ఇది కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపో. డాడీ! రే కృష్ణ. డాడీ ఇట్రా. వస్తున్నా. ఏంట్రా అవతారం? ఏం డాడీ? అత్తయ్య మావయ్య వచ్చారా? కాఫీ తేనా? కాఫీ కాదురా, కూల్ డ్రింక్ తేనా? మంచినీళ్ళతో సరిపడదాం. వాళ్ళు వచ్చింది నీ పెళ్లి విషయం మాట్లాడడానికి రా. ఎవరితోనో ఎందుకు చేస్తావు? మా బృందతో. అదేమిటి, మా ఆవిడంటే నేను భయపడ్డట్టు మా అమ్మాయి పేరు చెప్పగానే నువ్వు అంత భయపడ్డావు? నీకేమీ తెలీదు, వాడు భయపడ్డం లేదు, సిగ్గుపడుతున్నాడు కదా బాబు. మరే అయితే ముహూర్తాలు పెట్టించమంటావా అన్నయ్య? ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ముందు ఈ పెళ్లి కృష్ణకి ఇష్టం లేదో తెలుసుకోండి. ఏరా 1 minute. ఏంటి వీడు? ఒరే కిట్టిగా, దీప్తి గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదురా. భయపడకుండా చెప్పరా. భయపడకు. గుడ్ పద. ఏంట్రా ఉదయం నుంచి బాత్రూమ్ వదలటం లేదు, మోషన్స్ అవుతున్నాయా? అది ప్రాక్టీస్. బాత్రూమ్ లో ప్రాక్టీస్ ఏంటి? పాట ప్రాక్టీస్ చేస్తున్నా. పాట దేనికి? అదే ఊరికే పాడుకోవడానికి. ఏడ్చావు గానీ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? ధైర్యంగా చెప్పరా, ఎవరైనా ప్రేమించుంటే. ప్రేమ? అబే, ప్రేమ అంటే ఏంటడి? ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే దీప్తి అనే అమ్మాయిని నీ బైక్ ఎక్కించుకొని తిప్పుతున్నావా? దీప్తి ఎవర్రా? ఒక అమ్మాయి. అమ్మాయే? ఎవరని? కుంటిది, పోలియో వచ్చి కాలిపోయింది. కుంటుకుంటూ కాలేజీకి వెళ్తుంటే చూసి జాలిపడి బైక్ మీద డ్రాప్ చేశా. అది ఆడు చూసాడు. అలాగా? అవును అలాగే. నేను ఎవరిని ప్రేమించలేదు. నీ కర్మ. మనోడు ప్రేమించడం లేదంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఆడంతే, అదో టైపు. అయితే ముహూర్తాలు పెట్టించేస్తాం. అన్యాయం, అక్రమం. నాకు ఇష్టం లేకుండా పెళ్లి కొప్పించేశారా? చెప్పు తీసుకొని కొడతాను. కిందేమో గంగిరెద్దుల తలూపి అబ్బే నేనెవరిని ప్రేమించలేదు, ప్రేమంటే ఏంటి డాడీ? ఎంత బాగా యాక్ట్ చేసావురా. ఆ కంగారులో ఏం చెప్పానో నాకే తెలీదురా. డాడీని చూసి భయపడిపోయాను. అంత భయం భక్తే ఉంటే ఆయన చెప్పినట్టు పెళ్లి చేసుకో. డాడీ మీద భక్తి కంటే దీప్తి మీద ప్రేమే ఎక్కువరా. దీప్తి ఎవరు? పోలియో వచ్చి కాలిపోయిన పిల్ల. ప్లీజ్ రా, డాడీకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించరా. చెడగొట్టడం ఎలాగో నీకు అలవాటే కదా. నీ విషయంలో అలా చేస్తాంటారా నేను? అలా అనకరా బాబు, దెబ్బ అయిపోతాను. ప్లీజ్ చెడగొట్టే. వెరీ సారీ. ఇప్పటికే డాడీ దృష్టిలో నేను చాలా బ్యాడ్ అయ్యాను. ఈ విషయంలో నన్ను ఇరికించక నీ తిప్పలు నువ్వు పడు. ఏంటిది? మా పెళ్లి.